Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. ఈరోజు మనము టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నుంచి 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో చాలా మంచి మోడల్స్ అప్లోడ్ చేశాను. చూడండి, ఒక్క మోడల్ కూడా మిస్ చేయకుండా కంప్లీట్ సిలబస్ మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా నాకు సపోర్ట్ చేయటం అంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా నాకు మోటివేషన్గా ఉండి నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. A and B can do piece of work in 32 days and 40 days respectively. They work together for 10 days, then B left. In how many days A complete the remaining work? A can do a piece of work in 32 days. A ఒక పని 32 రోజుల్లో చేయగలడు. B can do in the same work in 40 days. బి అయితే 40 రోజుల్లో చేయగలడు. రెస్పెక్టివ్లీ దే వర్క్ టుగెదర్ ఫర్ 10 days. వాళ్ళిద్దరూ కలిసి 10 రోజులు చేశారు. ఇద్దరు కలిసి 10 రోజులు చేస్తే బి లెఫ్ట్. 10 రోజులు చేసిన తర్వాత బి పని నుండి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ కంప్లీట్స్ రిమైనింగ్ వర్క్. అయితే ఎన్ని రోజుల్లో ఏ మిగిలిన పని పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఏ ఒక పని 32 రోజుల్లో చేయగలడు, బి అదే పని 40 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభించి 10 రోజులు చేసిన తర్వాత బి పని నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన పని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. మిగిలిన పని ఏ పూర్తి చేసే రోజులు కనుక్కోవాలి. చూడండి, ఏమేమి తెలుసు అవి రాద్దాం. ఏం తెలుసు? ఏ ఒక పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలడు. అలాగే బి అదే పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 32కి 40కి ఎల్సిఎం ఈ 2తో డివైడ్ అవుతాయి. 2 16s, 2 20s, అగైన్ 2తో, 2 8s, 2 10s, అగైన్ 2తో, 2 4s, 2 5s. ఇంకా పోవు కాబట్టి మల్టిప్లై చేయడమే. 4 5s are 20, 22s are 40, 42s are 80, 82s are 160. టోటల్ వర్క్ 160. ఇద్దరు కలిసి టోటల్ వర్క్ 160. 32 160లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్. 40 160లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. చూడండి, ఏ ఒక పనిని 32 రోజుల్లో చేయగలిగితే ఆ పనిని ఒక రోజులో ఎంత పని చేయగలడంటే 5 యూనిట్ల పని చేయగలడు. బి ఒక పని 40 రోజుల్లో చేయగలడు. అయితే ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే 4 యూనిట్ల పని చేయగలడు. మొత్తం పని ఎంత అంటే 160 యూనిట్స్ వర్క్. 160 యూనిట్స్ వర్క్ ఉంది మొత్తం వర్క్. ఏ ఒక రోజులో 5 యూనిట్స్ చేయగలడు, బి ఒక రోజులో 4 యూనిట్స్ చేయగలడు. అయితే ఇద్దరు కలిసి 10 రోజులు చేశారు అంటున్నాడు. ఇద్దరు కలిసి 10 రోజుల్లో ఎంత పని చేస్తారు? ఏ ప్లస్ బి 10 days. 10 daysలో ఎంత పని చేస్తారు? 10 daysలో ఎంత పని చేస్తారు? ఇద్దరు కలిస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారు? 5 1 4 9 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిస్తే ఒక పని ఒక రోజులో 9 యూనిట్స్ చేస్తారు. అయితే 10 రోజుల్లో ఎన్ని యూనిట్స్ చేస్తారు? 10 × 9 దట్ ఈస్ 90 యూనిట్స్.
ఇద్దరు కలిసి 10 రోజుల్లో 90 యూనిట్స్ వర్క్ చేశారు. మనకు టోటల్ వర్క్ 160 యూనిట్స్. 160లో నుంచి 90 యూనిట్స్ తీసివేద్దాం. 90 యూనిట్స్ తీసివేస్తే ఇంకెంత ఉంటుంది? 70 యూనిట్స్ ఉంది. ఈ 70 యూనిట్స్ని ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ కంప్లీట్ చేయాలి. ఏ కంప్లీట్ చేయాలి కాబట్టి ఏ డేస్. ఏ 90 యూనిట్ల పని ఏ ఒక రోజులో ఎంత పని చేయగలడు? 5 యూనిట్లు. ఏ ఎఫిషియన్సీ 5 యూనిట్స్. ఇక రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 70 యూనిట్స్. ఏ ఎఫిషియన్సీ 5 యూనిట్స్. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ డేస్ రావాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. రిమైనింగ్ వర్క్ 70 యూనిట్స్ బై 5. 5 ones 5 14s, that is 14 days. డేస్లో ఏ మిగిలిన పని పూర్తి చేస్తాడు. A and B can do a piece of work in 12 days and 15 days respectively. ఏ ఒక పని 12 రోజుల్లో చేయగలడు. బి అదే పని 15 రోజుల్లో చేయగలడు. ఏ ఒక పని 12 రోజుల్లో చేస్తే బి అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఇద్దరు కలిసి దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఇద్దరు కలిసి 4 రోజులు పనిచేసిన తర్వాత ఏ లెఫ్ట్. ఏ వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్? బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఎన్ని రోజుల్లో బి మిగిలిన పని పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఏ ఒక పని 12 రోజుల్లో చేయగలడు. బి అదే పని 15 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి 4 రోజులు చేసిన తర్వాత ఏ పని నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన పని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. సేమ్ కంటిన్యూషన్ మోడల్. ఏమేమి తెలుసో అవి రాద్దాం. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 days. బి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 15 days. టోటల్ వర్క్ కనుక్కున్నాం. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 12కి 15కి ఎల్సిఎం 3తో 3 4s 3 5s. 5 4s are 20, 23s are 60. టోటల్ వర్క్ 60 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. సరే, 12 60లో ఎన్నిసార్లు పోతుంది? 12 5s are 60. 15 60లో ఎన్నిసార్లు పోతుంది? 4 times పోతుంది. అంటే ఏ 1 day వర్క్ 5 యూనిట్స్. ఏ ఎఫిషియన్సీ 5 యూనిట్స్. బి 1 day వర్క్ 4 యూనిట్స్. అంటే దట్ మీన్స్ బి ఎఫిషియన్సీ 4 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. ఏ ప్లస్ బి చూడండి. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు అంటున్నారు. ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు? ఏ 5 యూనిట్స్ చేస్తే బి 4 యూనిట్స్ చేస్తాడు. 5 + 4 9 యూనిట్స్. అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో 9 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఇద్దరు కలిస్తే ఒక రోజులో 9 యూనిట్స్ వర్క్ చేస్తారు. అయితే 4 daysలో ఎంత వర్క్ చేస్తారు? ఏ ప్లస్ బి 4 days. 4 daysలో ఎంత వర్క్ చేస్తారు? ఒక రోజులో 9 యూనిట్స్. 4 daysలో 4 × 9. 4 9s are 36. 36 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయింది 4 daysలో. 36 యూనిట్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ కంప్లీట్ అయిన వర్క్ని తీసివేద్దాం. తీసివేస్తే ఇంకెంత ఉంటుంది? 24 యూనిట్స్ ఉంటుంది. ఈ 24 యూనిట్స్ని బి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు అంటున్నాడు. బి డేస్. డేస్ రావాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఇక్కడ ఎవరు పూర్తి చేస్తున్నారు?
బి పూర్తి చేస్తున్నాడు కాబట్టి బి ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇక రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 24 యూనిట్స్ ఉంది. 24 యూనిట్స్ బై 4 యూనిట్స్, 4 1s 4 6, that is equal to 6 days. Next model it is A and B together can complete a work in 25 days. A, B ఇద్దరు కలిసి ఒక పనిని 25 రోజుల్లో చేయగలరు. And C alone can complete in 15 days. C ఒక్కడే ఆ పనిని 15 రోజుల్లో 15 డేస్లో చేయగలడు. C alone can complete it in 15 days if they work together for 6 days. ముగ్గురు కలిసి if they work together for 6 days, ABC ముగ్గురు కలిసి 6 రోజులు పనిచేశారు. దెన్ సి లీవ్స్, 6 రోజులు పనిచేసిన తర్వాత సి పని వదిలి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఎన్ని రోజుల్లో ఏ మరియు బిలు ఆ పనిని పూర్తి చేస్తారు అంటున్నాడు. చూడండి, ఏ మరియు బి ఒక పనిని 25 రోజుల్లో చేస్తారు. సి ఒక్కడే ఆ పనిని 15 రోజుల్లో చేస్తాడు. ఇఫ్ దే వర్క్ టుగెదర్, వాళ్ళు ముగ్గురు కలిసి 6 రోజులు చేసిన తర్వాత సి పని నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని ఎవరు పూర్తి చేస్తారు? ఏ మరియు బిలు. మిగిలిన పనిని ఏ మరియు బిలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. చూడండి, మనకేమేమి తెలుసు అవి రాద్దాం. ఏ ప్లస్ బి ఒక పనిని 25 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే సి ఒక్కడే ఆ పనిని 15 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి. సరే, టోటల్ వర్క్ ఎంతో చూద్దాం. 25కి 15కి ఎల్సిఎం 5తో 5 5s 5 3s. ఇక పావు కాబట్టి మల్టిప్లై చేయటమే. 5 3s are 15, 15 5s are 75. టోటల్ వర్క్ 75 యూనిట్స్. ఏ ప్లస్ బి 1 డే వర్క్ కనుక్కుందాం. 25 75లో 3 times పోతుంది కాబట్టి ఏ ప్లస్ బి 1 డే వర్క్ 3 యూనిట్స్. 15 75లో 5 times పోతుంది. సి 1 డే వర్క్ 5 యూనిట్స్. అయితే ముగ్గురు కలిసి 6 రోజులు చేశారు. ముగ్గురు కలిస్తే ఏబిసి ముగ్గురు కలిస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారు? ముగ్గురు కలిస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారు? 3 + 5 8 యూనిట్స్ చేస్తారు. ముగ్గురు కలిస్తే ఒక రోజులో 8 యూనిట్స్ చేస్తారు. అయితే ఎన్ని రోజులు చేశారంట? 6 days చేశారు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 6 daysలో ఎంత పని చేశారో కనుక్కుందాం. ఒక రోజులో ఎంత పని చేస్తారు? 5 + 3 8 యూనిట్స్. అప్పుడు 6 daysలో 6 × 8 దట్ ఈజ్ 48 యూనిట్స్ చేస్తారు. 48 యూనిట్స్. ఇక రిమైనింగ్ వర్క్ ఎంత? మన దగ్గర టోటల్ వర్క్ 75 యూనిట్స్. దాంట్లో 48 యూనిట్స్ పూర్తయింది కాబట్టి దాన్ని తీసివేద్దాం. తీసివేస్తే 15లో 8 పోతే 7, ఇక 6 ఉంటుంది. 6లో 4 పోతే 2, ఇంకా రిమైనింగ్ వర్క్ 27 యూనిట్స్. ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేశారు? ఏ మరియు బిలు పూర్తి చేశారు. ఏ మరియు బిలు రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. ఏ ప్లస్ బి డేస్ అంటే రిమైనింగ్ వర్క్ని చేయగల రోజులు. రిమైనింగ్ వర్క్ ఎంత? 27 యూనిట్స్.
ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తారు? 3 యూనిట్స్. 3 1s 3 9s, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 days. A and B together can complete a work in 24 days. A alone can complete the same work in 32 days. Both started the work together and worked for 8 days, after which A left. In how many days B complete the remaining work? చూడండి, ఏ మరియు బీలు ఒక పనిని 24 రోజుల్లో చేయగలరు అంటున్నాడు. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days అండ్ ఏ ఎలోన్, ఏ ఒక్కడే ఆ పనిని 32 రోజుల్లో 32 daysలో కంప్లీట్ చేస్తాడు. ఏ మరియు బీలు 24 daysలో కంప్లీట్ చేస్తారు. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 32 days. ఏ ఒక్కడే ఆ పనిని 32 రోజుల్లో పూర్తి చేస్తాడు. బోత్ స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్, వర్క్డ్ ఫర్ 8 days. ఇద్దరు కలిసి పని ప్రారంభించి 8 రోజులు చేసిన తర్వాత ఏ విరమించుకున్నాడు. ఇద్దరు కలిసి పని ప్రారంభించి 8 రోజులు చేసిన తర్వాత ఏ విరమించుకున్నాడు. అయితే ఎన్ని రోజుల్లో బి ఒక్కడే మిగిలిన పనిని పూర్తి చేస్తాడు అంటున్నాడు. మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. సరే చూద్దాం, మనకేం తెలుసు అవి రాద్దాం. ఏ ప్లస్ బి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 24 days. 24 daysలో చేస్తారు ఏ మరియు బీలు. ఏ ఒక్కడే ఆ పనిని 32 daysలో చేస్తాడు. అయితే టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ 24కి 32కి ఎల్సిఎం, 24కి 32కి ఎల్సిఎం, 2 12s 2 16s, 2 6 2 8s, 2 3s 2 4s. ఇక వీటిని మల్టిప్లై చేయటమే. 3 4s are 12, 12 2s are 24, 24 2s are 48, 48 2s are 96. టోటల్ వర్క్ 96 యూనిట్స్. టోటల్ వర్క్ 96 యూనిట్స్. ఏ మరియు బీలు 1 dayలో ఎంత పని చేస్తారు? 1 dayలో 24 96లో ఎన్నిసార్లు పోతుంది? 4 times పోతుంది. 24 4s 96. 32 96లో ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. 3 times. 32 3s 96. చూడండి, ఏ ప్లస్ బి 1 day వర్క్ 4 యూనిట్స్, ఏ 1 day వర్క్ 3 యూనిట్స్, టోటల్ వర్క్ 96 యూనిట్స్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? ఇద్దరు కలిసి 8 రోజులు చేశారు. ఇద్దరు 8 రోజుల్లో ఎంత పని చేస్తారో చూద్దాం. ఏ ప్లస్ బి 8 daysలో ఎంత పని చేస్తాడు? 8 into ఒక రోజులో చేయగల పని 4 యూనిట్స్, దట్ ఈస్ 32 యూనిట్స్. ఏ ప్లస్ బి 8 daysలో ఎంత పని చేస్తారు? 8 into ఒక రోజులో ఏ ప్లస్ బి 4 యూనిట్స్ చేస్తారు కాబట్టి 8 into 4 8 4s are 32. టోటల్ వర్క్లో నుంచి ఈ వర్క్ని తీసివేద్దాం. 32 యూనిట్స్ని తీసివేద్దాం. 4 6 64 యూనిట్స్ ఉంది. ఇక ఈ పని ఎవరు పూర్తి చేయాలి? బి ఒక్కడే పూర్తి చేయాలి. బి ఈ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? చూడండి, బి ఎఫిషియన్సీ తెలుసా మనకు? బి ఎఫిషియన్సీ తెలుసా? ఏ ప్లస్ బి 1 day వర్క్ తెలుసు. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ తెలుసు. ఏ ఎఫిషియన్సీ తెలుసు. అప్పుడు బి ఎఫిషియన్సీ కనుక్కోలేమా? బి 1 day వర్క్ కనుక్కుందాం.
బి 1 డే వర్క్. A+B 1 డే వర్క్లో నుంచి ఏ 1 డే వర్క్ని తీసివేస్తే బి 1 డే వర్క్ వస్తుంది. A+B ఎఫిషియన్సీలో నుంచి ఏ ఎఫిషియన్సీ తీసివేస్తే బి ఎఫిషియన్సీ వస్తుంది. బి ఎఫిషియన్సీ రావాలంటే A+B ఎఫిషియన్సీ 4లో నుంచి ఏ ఎఫిషియన్సీ 3 తీసివేస్తే దట్ ఈజ్ 1. సో బి 1 డేలో ఎంత వర్క్ చేస్తాడు? 1 యూనిట్ వర్క్ చేస్తాడు. బి 1 డేలో 1 యూనిట్ వర్క్ చేస్తాడు. అయితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. బి డేస్ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత? 64 యూనిట్స్ రిమైనింగ్. ఎఫిషియన్సీ ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 64 days. Next model it is A and B can do a piece of work in 12 days and 18 days. ఏ ఒక పని 12 రోజుల్లో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ ఇన్ 18 days. ఏ ఒక పని 12 రోజుల్లో చేస్తాడు, బి అదే పని 18 రోజుల్లో చేస్తాడు. బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు. ఆఫ్టర్ విచ్ ఏ లెఫ్ట్. ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్. అయితే ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తయింది అంటున్నాడు. ఏ ఒక పని 12 రోజుల్లో చేయగలడు, బి అదే పని 18 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి 4 రోజులు చేసిన తర్వాత ఏ పని నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన పని అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏ ఒక పని 12 రోజుల్లో చేయగలడు, బి అదే పని 18 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి 4 రోజులు చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే ఇంకెవరున్నారు పనిలో? బి పనిలో ఉన్నాడు. బి మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడో కనుక్కోగలిగితే మొత్తం పనికి ఎంత కాలం పట్టిందో చెప్పేయచ్చు. మొత్తం పనికి పెట్టిన కాలం చెప్పాలి అంటే బి మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేశాడో కనుక్కోవాలి. సరే చూద్దాం. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 18 రోజుల్లో చేస్తారు. ఇద్దరు టోటల్ వర్క్ ఎంత ఇప్పుడు చూద్దాం. టోటల్ వర్క్ తెలియాలి అంటే రెండిటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 2 6 2 9s 3 2s 3 3s 3 2s are 6, 6 3s are 18, 18 2s are 36, 18 2s are 36. టోటల్ వర్క్ 36 యూనిట్స్. టోటల్ వర్క్ 36 యూనిట్స్. 12 36లో ఎన్నిసార్లు పోతుంది? 12 3s are 36 కాబట్టి 3 times పోతుంది. 18 36లో ఎన్నిసార్లు పోతుంది? 2 times పోతుంది. అంటే ఏ 1 డే వర్క్ 3 యూనిట్స్, ఏ ఎఫిషియన్సీ 3 యూనిట్స్, బి 1 డే వర్క్ 2 యూనిట్స్. దట్ మీన్స్ బి ఎఫిషియన్సీ 2 యూనిట్స్. టోటల్ వర్క్ 36 యూనిట్స్. ఎవరు పనిచేశారు ఇప్పుడు? బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు. A+B ఇద్దరు కలిసి 4 రోజుల్లో ఎంత పని చేస్తారో కనుక్కుందాం. A+B 4 days. 4 daysలో ఎంత పని చేస్తారు? 4 daysలో 4 into ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 యూనిట్స్. 4 5s are 20 యూనిట్స్. ఇద్దరు కలిసి 20 యూనిట్స్ వర్క్ చేశారు. 20 యూనిట్స్ వర్క్ చేశారు కాబట్టి దాన్ని తీసివేద్దాం. ఇంకెంత ఉంది? 16 యూనిట్స్ ఉంది. ఈ 16 యూనిట్స్ని ఎవరు పూర్తి చేశారు? బి పూర్తి చేశాడు.
16 యూనిట్స్ని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు? సో బి డేస్, బి ఆ పని పూర్తి చేసిన రోజులు. బి ఎఫిషియన్సీ ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 16 యూనిట్స్ వర్క్ ఉంది. బి ఎఫిషియన్సీ ఎంత? 2 యూనిట్స్. అప్పుడు బి ఆ పని పూర్తి చేయగల రోజులు ఎంత అంటే రిమైనింగ్ వర్క్ బై ఎఫిషియన్సీ. రిమైనింగ్ వర్క్ 60 యూనిట్స్, 16 యూనిట్స్, ఎఫిషియన్సీ 2 యూనిట్స్. సో 2 16లో 8 టైమ్స్ పోతుంది, దట్ ఈజ్ 8 days. అదేంటది? బి పని పూర్తి చేసిన రోజులు. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేశారు? ఏ ప్లస్ బి 4 రోజులు చేశారు, బి ఒక్కడే 8 రోజులు చేశాడు. ఇప్పుడు టోటల్ వర్క్ ఎన్ని రోజులు పట్టింది? టోటల్ టైం ఎన్ని రోజులు పైకి ఎన్ని రోజులు పట్టింది? ఈ 4 days, ఈ 8 days, 4 + 8 దట్ ఈజ్ 12 days. మొత్తం పనికి 12 days పట్టింది. టోటల్ టైం రావాలి అంటే ఏ ప్లస్ బి 4 days చేశారు కాబట్టి ఆ 4 days, బి ఒక్కడే 8 days చేశాడు కాబట్టి ఆ 8 days, 4 days 8 days కలిపేస్తే 12 days. కాబట్టి టోటల్ టైం ఎంత? 12 days. వర్క్కి 12 days టైం పట్టింది. చూడండి కంటిన్యూషన్ మోడల్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days, బి ఇన్ 20 days. ఏ ఒక పనిని 25 రోజుల్లో చేస్తే బి అదే పనిని 20 రోజుల్లో చేస్తాడు. బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేశారు. ఆఫ్టర్ విచ్ ఏ లెఫ్ట్ ద వర్క్. ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ టోటల్ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్. అయితే మొత్తం ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అంటున్నాడు. సరే, ఏమేమి తెలుసో అవి రాద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days, బి ఇన్ 20 days. టోటల్ వర్క్ ఎంతో కనుక్కుందాం. టోటల్ వర్క్ కనుక్కోవాలంటే వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవటమే. 25కి 20కి ఎల్సిఎం. ఈ రెండు 5తో డివైడ్ అవుతాయి. 5 5s, 5 4s. ఇక ఈ రెండు వేరే దాంట్లో పోవు కాబట్టి మల్టిప్లై చేయండి. 4 5s are 20, 25s are 100 యూనిట్స్. టోటల్ వర్క్ 100 యూనిట్స్. 25 100లో ఎన్నిసార్లు పోతుంది? దట్ ఈజ్ 5 times. 25 100లో 4 times పోతుంది. 20 100లో 5 times పోతుంది. సో దీన్ని బట్టి ఏమేమి తెలిసిపోయినాయి చూడండి. ఏ ఎఫిషియన్సీ 4 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 5 యూనిట్స్, టోటల్ వర్క్ 100 యూనిట్స్. అయితే ఇప్పుడు ఎవరు పని చేశారో చూడండి. బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఇద్దరు కలిసి 5 రోజులు చేశారు. ఇద్దరు కలిసి 5 రోజులు చేశారు అంటున్నాడు. అయితే ఇద్దరు 5 రోజుల్లో ఎంత పని చేస్తారు? ఏ ప్లస్ బి 5 daysలో ఎంత పని చేస్తారు? 5 days. ఒక రోజులో ఎంత పని చేస్తారు? 4 + 5 9 యూనిట్స్ చేస్తారు. మరి 5 daysలో ఎంత పని చేస్తారు? 5 × 9 9 5s are 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశారు. ఇక 100లో టోటల్ వర్క్ నుంచి వాళ్ళిద్దరు కలిసి చేసిన పనిని తీసివేద్దాం. 45 తీసివేస్తే దట్ ఈజ్ ఇంకా 55 యూనిట్స్ వర్క్ ఉంది. ఈ 55 యూనిట్స్ వర్క్ని ఎవరు చేయాలి? ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరు చేయాలి? బి చేయాలి. బి 1 dayలో ఎంత వర్క్ చేస్తాడు? బి 1 dayలో 5 యూనిట్స్ వర్క్ చేస్తాడు.
ఇక మనకు మొత్తం ఎంత వర్క్ ఉంది? 55 యూనిట్స్ వర్క్ ఉంది. ఈ 55 యూనిట్స్ని 1 డేలో 5 యూనిట్స్ చేస్తాడు కాబట్టి బి ఆ పనిని చేయగల రోజులు కనుక్కోవచ్చు. బి డేస్. నెంబర్ ఆఫ్ డేస్ రావాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 55 యూనిట్స్, ఎఫిషియన్సీ 5 యూనిట్స్. 5 ones 5 11s, సో దట్ ఈజ్ 11 days. చూడండి ఇప్పుడు ఎన్ని రోజులు జరిగింది? A ప్లస్ బి ఇద్దరు కలిసి 5 రోజులు చేశారు, బి ఒక్కడే 11 రోజులు చేశాడు. టోటల్ టైం ఆఫ్ ది వర్క్, టోటల్ ఆ పనికి ఎంత టైం పట్టింది? 5 + 11 దట్ ఈజ్ 16 days. Next model it is A can do a piece of work in 15 days, B in 10 days. ఏ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తే బి అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇనీషియల్లీ ఏ స్టార్ట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 5 days బి జాయిన్ హిమ్. మొదట్లో ఏ ఒక్కడే పని ప్రారంభించాడు. 5 days చేసిన తర్వాత ఏ స్టార్ట్స్ ద వర్క్, ఏ పనిని ప్రారంభించి 5 రోజులు చేసిన తర్వాత బి జాయిన్స్ హిమ్, బి అతనితో జాయిన్ అయ్యాడు, బి పనిలోకి వచ్చాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్? టోటల్ వర్క్, ఈ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తాడు, బి అదే పని 10 రోజుల్లో చేస్తాడు. మొదట్లో ఏ ఒక్కడే పని ప్రారంభించాడు, ఏ పని ప్రారంభించి 5 రోజుల తర్వాత బి పనిలో చేరాడు. బి పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత అంటే 6th day బి పనిలో చేరాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్? అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది చూడండి. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 15 days. బి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 10 days. టోటల్ వర్క్ ఎంతో చూద్దాం. టోటల్ వర్క్ ఎంతో తెలియాలి అంటే ఈ 15కి 10కి ఎల్సిఎం కనుక్కోవాలి. 15కి 10కి ఎల్సిఎం, ఈ రెండు 5తో డివైడ్ అవుతాయి. 5 3s 5 2s, ఇక పావు కాబట్టి మల్టిప్లై చేద్దాం. 2 3s are 6, 6 5s are 30, ఎల్సిఎం 30 అంటే టోటల్ వర్క్ 30 యూనిట్స్. టోటల్ వర్క్ 30 యూనిట్స్. 1530లో ఎన్నిసార్లు పోతుంది? 1530లో 2 times పోతుంది. 1030లో ఎన్నిసార్లు పోతుంది? 1030లో 3 times పోతుంది. అంటే ఏ ఎఫిషియన్సీ 2 units, బి ఎఫిషియన్సీ 3 units, టోటల్ వర్క్ 30 units. ఏ ఎఫిషియన్సీ అంటే ఏ 1 day వర్క్ 2 units, బి 1 day వర్క్ 3 units, టోటల్ వర్క్ 30 units. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఇనీషియల్లీ ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 days అంటే ఏ మొదట 5 రోజులు పనిచేశాడు. ఏ మొదట 5 రోజులు ఎంత పని చేశాడో కనుక్కుందాం. ఏ 5 days వర్క్, ఏ 5 daysలో ఎంత పని చేస్తాడు? 5 daysలో 5 into ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 2 units వర్క్ చేస్తాడు. ఏ ఒక రోజులో 2 units వర్క్ చేస్తాడు. మరి 5 daysలో ఎంత వర్క్ చేస్తాడు? 5 into 2 5 2s are 10 units వర్క్ చేస్తాడు. ఏ ఒక్కడే 5 రోజుల్లో 10 units చేశాడు. ఆ పనిని తీసివేద్దాం.
30లో నుంచి 10 యూనిట్స్ తీసివేస్తే రిమైనింగ్ 20 యూనిట్స్. ఈ 20 యూనిట్స్ని ఎవరు చేశారు? ఈ 20 యూనిట్స్ వర్క్ని ఎవరు చేశారు అంటే ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు A+B ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? A+B డేస్ రావాలంటే రిమైనింగ్ వర్క్ 20 యూనిట్స్ బై ఇద్దరి ఎఫిషియన్సీ. ఎందుకు ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకోవాలి? బి వచ్చి జాయిన్ అయ్యాడు కదా ఏ తోటి, బి జాయిన్ అయ్యాడు కాబట్టి ఏబి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఏబి ఇద్దరు కలిసి పనిచేస్తే ఇద్దరు సామర్థ్యాలు కలపాలి. సో ఏ ఎఫిషియన్సీ 2 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్, రెండు కలిపితే 5 యూనిట్స్. 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 1s 5 4s అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 4 days చేశారు. ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేశాడు? 5 days చేశాడు. ఇద్దరు కలిసి 4 days చేశాడు. ఏ ఒక్కడే 5 days చేశాడు. అప్పుడు టోటల్ టైం ఎంత పట్టింది? టోటల్ టైం ఈ 5 days ఈ 4 days యాడ్ చేస్తే టోటల్ టైం తెలిసిపోతుంది. 5 + 4 దట్ ఈజ్ 9 days. Same model, continuation model. A can do a piece of work in 20 days and B in 30 days. A ఒక పనిని 20 daysలో చేస్తాడు, B అదే పనిని 30 daysలో చేస్తాడు. Initially, A starts the work. After 5 days, B join him. అంటే ఏ మొదట పని ప్రారంభించాడు, 5 రోజుల తర్వాత బి వచ్చి ఆ పనిలో జాయిన్ అయ్యాడు. మొదట ఏ పని ప్రారంభించాడు, 5 రోజులు చేశాడు. 5 రోజులు చేసిన తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్? అయితే ఎన్ని రోజుల్లో మొత్తం పని పూర్తవుతుంది అంటున్నాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది చూద్దాం. ఏ ఒక పనిని ఇందాక చేసిన మోడలే, సేమ్ మోడల్, సేమ్ ప్రాబ్లం, వాల్యూస్ మారినాయి. చూడండి, ఏ ఒక పనిని 20 daysలో పూర్తి చేస్తాడు, బి అదే పనిని 30 daysలో పూర్తి చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ రావాలంటే 20కి 30కి ఎల్సిఎం, 20కి 30కి ఎల్సిఎం ఇది 5తో పోతాయి. 5 4s are 20, 5 6s are 30. మళ్ళా 2తో పోతాయి. 2 2s 2 3s మల్టిప్లై చేద్దాం. 3 2s are 6, 6 2s are 12, 12 5s are 60. 60 టోటల్ వర్క్ 60 యూనిట్స్. 20 60లో ఎన్నిసార్లు పోతుంది? 20 60లో 3 times పోతుంది. 60 30 60లో ఎన్నిసార్లు పోతుంది? 30 60లో 2 times పోతుంది. దట్ మీన్స్ ఏ 1 day వర్క్ 3 units, బి 1 day వర్క్ 2 units. ఇద్దరి టోటల్ వర్క్ 60 units. ఏ ఎఫిషియన్సీ 3 units, బి ఎఫిషియన్సీ 2 units. టోటల్ వర్క్ 60 units. ఇది తెలుసు మనకు. అయితే ఇనీషియల్లీ ఏ స్టార్ట్స్ ద వర్క్ ఆఫ్టర్ 5 days, బి జాయిన్ హిమ్. అంటే ఏ మొదట 5 రోజులు చేశాడు, ఏ పని ప్రారంభించి 5 రోజులు చేశాడు. ఏ 5 days వర్క్, ఏ 5 daysలో ఎంత వర్క్ చేస్తాడు? 5 into ఒక రోజులో ఎంత పని చేస్తాడు? ఏ 3 units ఆఫ్ వర్క్ చేస్తాడు. అప్పుడు 5 into 3 5 3s are 15,
15 యూనిట్స్ చేశాడు. ఈ పనిని తీసివేద్దాం, టోటల్ పనిలో నుంచి దీన్ని తీసివేద్దాం. 15ని తీసివేస్తే ఇక 45 యూనిట్స్ మిగిలిపోయింది. ఈ మిగిలిన 45 యూనిట్స్ పని ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. A+B ఇద్దరు కలిసి చేయాలి. A+B డేస్. ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు అంటే టోటల్ వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ బై ఎఫిషియన్సీ. రిమైనింగ్ వర్క్ 45 యూనిట్స్. ఎఫిషియన్సీ ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరి సామర్థ్యాలు కలుస్తాయి. ఇద్దరు సామర్థ్యాలు కలిస్తే 3 + 2 దట్ ఈజ్ 5. 5 1s 5 9s దట్ ఈజ్ ఈక్వల్ టు 9 days. ఇప్పుడు ఈ టోటల్ పని అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. A 5 days చేశాడు, A+B 9 days చేశారు. ఇద్దరు కలిసి 14 days చేస్తారు. టోటల్ టైం 5 + 9 దట్ ఈజ్ ఈక్వల్ 14 days. మొత్తం ఆ పని పూర్తవడానికి 14 రోజులు సమయం పట్టింది. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్ A can do a piece of work in 18 days. A can do a piece of work in 18 days. B can do the same work in 12 days. B A ఒక పనిని 18 రోజుల్లో చేస్తాడు. B ఆ పనిని 12 రోజుల్లో చేస్తాడు. They started the work together, but B left 3 days before the work was completed. వాళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తూ ఉన్నారు. ఇక 3 రోజుల్లో పని పూర్తవుతుంది అనగా B పని నుండి వెళ్ళిపోయాడు. అంటే పని పూర్తయ్యే 3 రోజుల ముందు B పని నుండి విరమించుకున్నాడు. B ఎప్పుడు విరమించుకున్నాడు? పని పూర్తవుతుంది, పని పూర్తవడానికి ఇక 3 రోజులు ఉంది అనగా అప్పుడు పని నుండి విరమించుకున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద టోటల్ వర్క్ ఫినిష్డ్? మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. చూడండి, ఏ ఒక పని 18 రోజుల్లో చేయగలడు, B అదే పని 12 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి కొంతకాలం చేసిన తర్వాత పని పూర్తయ్యే 3 రోజుల ముందు B పని నుండి విరమించుకున్నాడు. అయితే మొత్తం పనికి ఎంతకాలం పట్టింది అంటున్నాడు. మొత్తం పనికి ఎంతకాలం పడుతుంది? ఇక్కడ ఇద్దరున్నారు. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 18 డేస్లో చేస్తాడు. అలాగే B ఎన్ని రోజుల్లో చేస్తాడు? B 12 డేస్లో చేస్తాడు. టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఈ రెండింటికి LCM కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 18కి 12కి LCM 2తో 3తో పోతుంది. చూద్దాం. 3 6 are 18, 3 4 are 12. మళ్ళీ ఇది 2తో పోతుంది. 2 3s 2 2s 2 3s are 6, 6 6 are 36. టోటల్ వర్క్ 36 యూనిట్స్. టోటల్ వర్క్ 36 యూనిట్స్. 1836లో ఎన్నిసార్లు పోతుంది? 1836లో 18 2s are 36. సారీ, 18 2s are 36. 12 36లో 3 times పోతుంది. A 1 day వర్క్ 2 యూనిట్స్. B 1 day వర్క్ 3 యూనిట్స్. A ఎఫిషియన్సీ 2 యూనిట్స్. B ఎఫిషియన్సీ 3 యూనిట్స్. టోటల్ వర్క్ 36 యూనిట్స్. ఇవి తెలుసు మనకు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పని ప్రారంభించి చివరి 3 రోజుల ముందు B విరమించుకున్నాడు అంటే చివరి 3 రోజుల ముందు
బి పనిలో లేడు. ఎవరున్నారు పనిలో? చివరి 3 రోజుల ముందు ఎవరు పనిలో ఉన్నాడు? చివరి 3 రోజులు ఎవరు పనిలో ఉన్నారు? బి విరమించుకున్నాడు అంటే ఏ పనిలో ఉన్నాడు అని అర్థం. చివరి 3 రోజులు ఏ పనిలో ఉన్నాడు? చివరి 3 రోజులు ఏ ఎంత పని చేశాడు చూడండి. ఏ లాస్ట్ 3 days, ఏ చివరి 3 రోజుల్లో ఎంత పని చేశాడు? చూడండి. 3 into ఒక రోజులో ఎంత పని చేస్తాడు? ఏ. బి వెళ్ళిపోయాడు అంటే ఏ ఉన్నాడు అని అర్థం. ఏ చివరి 3 రోజుల్లో ఏ ఉన్నాడు? ఏ ఒక్కడే చేశాడు. చివరి 3 రోజుల్లో ఏ ఒక్కడే ఎంత పని చేస్తాడు అంటే 3 into ఒక రోజులో 2 యూనిట్స్ చేస్తాడు. దట్ ఈస్ 3 2s are 6 units. 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశాడు. ఎవరు? లాస్ట్ 3 daysలో ఏ చేసిన వర్క్ ఎంత అంటే 6 యూనిట్స్. ఇక రిమైనింగ్ వర్క్ కనుక్కుందాం. దట్ ఈస్ 30 యూనిట్స్. రిమైనింగ్ వర్క్ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఈ వర్క్ని ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేశారో కానీ తెలిస్తే రిమైనింగ్ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేశారో తెలిస్తే మొత్తం పనికి ఎంతకాలం పడుతుందో తెలిసిపోతుంది. సో అప్పుడు A+B డేస్, A+B పనిలో ఉన్న రోజులు డేస్, A+B ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. A+B రిమైనింగ్ వర్క్ ఎంత? 30 యూనిట్స్. ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరి ఎఫిషియన్సీస్ కలుస్తాయి, ఇద్దరి సామర్థ్యాలు కలుస్తాయి. 2 + 3 దట్ ఈస్ 5. 5 1s 5 6 అంటే 6 days. ఏ చివరి 3 రోజులు చేశాడు? ఇద్దరు కలిసి 6 రోజులు చేశారు. చివరి 3 రోజులు ఏ చేశాడు? ఇద్దరు కలిసి 6 రోజులు చేశారు. అప్పుడు టోటల్ టైం ఎంత? 3 + 6 9 days టోటల్ టైం. 3 + 6 9 days. Same question. A and B can do a piece of work in 10 days and 20 days respectively. అంటే ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తాడు, బి అదే పని 20 రోజుల్లో చేస్తాడు. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ 2 days బిఫోర్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. పని పూర్తయ్యే 2 రోజుల ముందు ఏ పని నుంచి వెళ్ళిపోయాడు. పని పూర్తయ్యే 2 రోజుల ముందు ఏ పని నుండి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద టోటల్ వర్క్ ఫినిష్డ్? ఎన్ని రోజుల్లో మొత్తం పని పూర్తవుతుంది అంటున్నాడు. ఏ అండ్ బి, ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తాడు, బి అదే పని 20 రోజుల్లో చేస్తారు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. పని పూర్తవుటకు 2 రోజుల ముందు, చివరి 2 రోజుల ముందు, పని పూర్తవుటకు చివరి 2 రోజుల ముందు ఏ పని నుంచి విరమించుకున్నాడు. ఏ లెఫ్ట్, ఏ విరమించుకున్నాడు. అయితే మొత్తం పనికి ఎంతకాలం పట్టింది అంటున్నాడు. సేమ్ ఇందాక లెక్కే, ఇందాక చేసినట్టు చేయటమే. ఏం తెలుసో రాద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఈ రెండిటికి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. 10కి 20కి ఎల్సిఎం 5తో 5 2s 5 4s, 2తో 2 1s 2 2s, 5 2s are 10, 10 2s are 20, 20 ఎల్సిఎం. అదే టోటల్ వర్క్. టోటల్ వర్క్ 20 యూనిట్స్. 10 20లో ఎన్నిసార్లు పోతుంది? 10 20లో 2 times పోతుంది. 20 20లో ఎన్నిసార్లు పోతుంది? 1 time పోతుంది. దట్ మీన్స్ ఏ 1 day వర్క్ 2 units, బి 1 day వర్క్ 1 unit,
టోటల్ వర్క్ 20 యూనిట్స్ ఎంతవరకు తెలుసు. అయితే చివరి 2 రోజుల ముందు ఏ లేడు. అయితే ఎవరు ఉన్నారు? బి పనిలో ఉన్నాడు. చివరి 2 రోజుల ముందు చివరి 2 రోజులు ఏ పనిలో లేడు అంటే ఎవరున్నారు? బి పనిలో ఉన్నాడు. లాస్ట్ 2 డేస్ బి వర్క్. బి లాస్ట్ 2 డేస్ బి ఎంత వర్క్ చేస్తాడు? 2 డేస్ కాబట్టి 2 ఇంటూ ఒక రోజులో ఎంత పని చేస్తాడు? బి 1 యూనిట్ పని చేస్తాడు. దట్ ఈస్ 2 1s are 2 అంటే 2 యూనిట్స్ కంప్లీట్ అయింది లాస్ట్ 2 డేస్లో. దాన్ని తీసివేద్దాం. తీసివేస్తే 18 యూనిట్స్ వర్క్ ఉంది. దీన్ని ఎవరు పూర్తి చేశారు? ఇద్దరు కలిసి చేశారు. అంటే ఏ ప్లస్ బి డేస్ నెంబర్ ఆఫ్ డేస్ రావాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ అంటే 18, ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు సామర్థ్యాలు కలుస్తాయి, ఇద్దరు ఎఫిషియన్సీస్ కలుస్తాయి. 2 + 1 దట్ ఈస్ 3. 3 1s 3 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 days. బి లాస్ట్ 2 days బి పనిలో ఉన్నాడు. ఇద్దరు కలిసి 6 రోజులు పనిలో ఉన్నారు. అయితే మొత్తం ఎంతకాలం పట్టింది? టోటల్ టైం ఎంత? 2 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 days. చూడండి, A, B and C can complete a piece of work in 12, 16 and 24 days. That means A finished the work in 12 days, B finished the work in same work 16 days and C in 24 days respectively. They all start the work together. A leaves after 3 days. ముగ్గురు కలిసి పని ప్రారంభించిన తర్వాత 3 రోజులు తర్వాత ఏ పని నుంచి వెళ్ళిపోయాడు. 3 రోజులు ఏ పని నుంచి వెళ్ళిపోయాడు అంటే ఇక ఎవరెవరు ఉన్నారు? బి మరియు సీల్ చేస్తూ ఉన్నారు. అయితే చూడండి, అండ్ బి లీవ్స్ 3 days బిఫోర్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఇద్దరు పని చేస్తూ ఉన్నారు. అయితే ఇక 3 రోజుల్లో పని పూర్తవుతుంది అనగా 3 రోజుల్లో పని పూర్తవుతుంది అనే టైంలో బి పని నుంచి విరమించుకున్నాడు. అంటే ఇంకెవరు మిగిలాడు? సి ఒక్కడే మిగిలాడు. చివరి 3 రోజుల్లో సి ఒక్కడే చేశాడు. అయితే మొత్తం పనికి ఎంతకాలం పట్టిద్ది అంటున్నాడు. ఇది చూడండి, చాలా కొద్దిగా సింపుల్గా ఆలోచిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ కొద్దిగా క్లిష్టంగా ఉంది. దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 days. బి 16 days. సి 24 days. ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కుందాం. టోటల్ వర్క్ వస్తుంది 12కి 16కి 24కి ఎల్సిఎం 3తో పోతాయి. 3 4s 16 పోదు కాబట్టి దించుకోండి. 3 8s are 24. ఇది 2తో పోతాయి. 2 2s 2 8s 2 4s మళ్ళా 2తో. 2 1s 2 4s 2 2s మళ్ళా 2తో. 2 2s 2 1s మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48.
48. Total work 48 units. 12 48లో ఎన్నిసార్లు పోతుంది? 12 4s. 16 48లో 3 times పోతుంది. 24 48లో 2 times పోతుంది. ఇప్పుడు చూడండి, ఎవరు పని ప్రారంభించారు? ఆల్ స్టార్ట్ వర్క్ టుగెదర్. ఏ లీవ్స్ ఆఫ్టర్ 3 days. అంటే మొదటి 3 రోజులు ముగ్గురు పనిలో ఉన్నారు అని అర్థం. మొదటి 3 రోజులు ముగ్గురు పనిలో ఉన్నారు కాబట్టి 3 daysలో ఎంత వర్క్ చేస్తారో కనుక్కుందాం. A + B + C 3 days. 3 daysలో ఎంత పని చేస్తారు? 3 into ముగ్గురు సామర్థ్యాలు కలపాలి, ఎందుకంటే ముగ్గురు పనిలో ఉన్నారు కాబట్టి. 4 + 3 7, 7 + 2 9, 3 9s are 27. ఇక నెక్స్ట్, చివరి 3 రోజులు ఎవరు పనిలో ఉన్నారు? సి పనిలో ఉన్నాడు. సి లాస్ట్ 3 days. 3 into C 1 day work 2 units. 3 2s are 6. టోటల్ వర్క్ కలిపితే 33. 48లో 33 తీసివేయండి. 33 తీసివేస్తే 5 1. ఇక మిగిలిన పని ఎవరు చేశారు? మిగిలిన పనిని ఫస్ట్ ముగ్గురున్నారు. 3 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటే ఇద్దరున్నారు. ఎవరెవరు? బి మరియు సి ఉన్నారు. బి మరియు సి ఉంటే చివరి 3 రోజుల ముందు ఎవరు వెళ్ళిపోయారు? బి వెళ్ళిపోయాడు. అంటే ఎవరున్నారు? సి ఒక్కడే ఉన్నాడు. అంటే మధ్యలో జరిగిన రోజుల్లో ఎవరెవరు ఉన్నారు పనిలో? బి మరియు సి ఉన్నారు. బి మరియు సి, బి + సి డేస్. బి + సి డేస్ ఎంత అంటే రిమైనింగ్ వర్క్ యూనిట్స్ 5 1s 5 3s, దట్ ఈస్ 3 days. ఇప్పుడు చెప్పండి, టోటల్ వర్క్ ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడ ఒక 3 days, ఇక్కడ ఒక 3 days, ఇక్కడ ఒక 3 days. టోటల్ టైం 3 + 3 that is equal to 9 days. This is today class students. ఈ క్లాసు చాలా క్లిష్టమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మనము. ఈ క్లాస్లో చాలా అద్భుతమైన మోడల్స్ చేసాము. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న మోడల్స్ ఇవి. వీటిని డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాలి. ఈ కంటిన్యూగా ఈ వీడియోస్ చూస్తూ మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే ఏ ఒక్క మోడల్ని మిస్ చేయకుండా మీరు పూర్తి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఎవరో చెప్పినట్లు ఏదో 2-3 మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ చెప్పి ఆ తర్వాత వాళ్ళ యాప్లు పర్చేజ్ చేయించుకునే విధానం కాదు మంది. టోటల్ సబ్జెక్ట్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా నాకు సపోర్ట్ చేయటం. ఏంది ఆ సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగిందంటే నాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. నాకు మోటివేషన్గా ఉంటే నేను ఇలాంటి వీడియోలు, ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకు చేస్తూ ఉంటాను. మీకు కావలసిన సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.